నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడూ కురవపురమునకు చేరుదాననియు మనసులో తహతహలాడుచుంటిని. మరనాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాచరణలకు లోనైతిని. ఏలననా నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతయును భ్రమ మాత్రమేనా అని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రుడు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలగసాగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగుసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనసులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటే ముళ్ళ సర్దుకొని తిరుగు ప్రయాణము సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూసితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుని ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకొని భుజించదనని తలచితిని. ఆ పల్లెల్లో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను.